బిగ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు కీలక నిందితుల్ని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల్ని శ్రీనగర్లో కస్టడీలోకి తీసుకుంది ఎన్ఐఏ. ఇక ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ఇప్పటివరకు కూడా 6 అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో మరో 4 అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. కీలక నిందితులుగా భావిస్తున్నారు వీళ్ళని. ఇక ఈ 4 నిందితుల్ని కూడా శ్రీనగర్లో కస్టడీలోకి తీసుకుంది ఎన్ఐఏ. ఈ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో ఇప్పటివరకు కూడా 6 అరెస్ట్ అయినట్టుగా సమాచారం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో ఎన్ఐఏ కీలకమైనటువంటి మరో 4 అరెస్ట్ చేసింది. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, మరో 4 అరెస్ట్ చేశారంటున్నారు. ఏమైనా కీలకమైన సమాచారం రాబట్టారా? డెఫినెట్గా కూడా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో 4 ఇప్పుడు అరెస్ట్ అయినప్పటికీ కానీ అంతకంటే ముందు అదుపులోకి తీసుకున్నటువంటి మొత్తం నిందితులు ఎవరైతే ఉన్నారో వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ టెర్రరిస్టుల నుంచి రాబట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా తీగ లాగితే డొంకంతా కదులుతుంది కదా, ఆ విధంగా కూడా పూర్తిగా డీటెయిల్స్ అయితే బయటకు వస్తున్నాయి. అసలు ఏం చేయాలనుకున్నారు వీళ్ళందరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఒకటే, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలలో బాంబ్ బ్లాస్ట్లు జరపాలి, ఆత్మాహుతి దాడులకు పాల్పడాలి. ఇంతే సింపుల్, క్లియర్గా కూడా వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి. మరి డబ్బులు ఎలా, వీళ్ళందరికీ నిధులు ఎలా వచ్చేవి? షకిల్ ఎవరైతే ఉన్నారో ఆ షకిల్కి సంబంధించి ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. ఒకటి ప్రధానంగా చూసుకుంటే మాత్రం షకిల్ అనేటటువంటి టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ఇతను 2 ఏళ్ల క్రితం నుంచే చాలా అంటే విన్నానికి కూడా అందరికి కూడా ఒక గుండెలో కూడా భయం అయితే ఉంటుంది. ఆ విధంగా కూడా 2 సంవత్సరాల క్రితం నుంచే ఈ బాంబ్ బ్లాస్ట్కు సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా జరుగుతూ వచ్చింది. దానికి సంబంధించి అంటే పేలుళ్లకు సంబంధించి కావాల్సినటువంటి ముడి సరుకు ఏదైతే ఉంటుందో ఆ ముడి సరుకు కొనడానికి 25 లక్షలు 25 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివిధ రూపాలలో సమకూర్చుకున్నారు. అలా సమకూర్చుకున్నటువంటి ఆ డబ్బులతో అమ్మోనియం నైట్రేట్ తయారు చేయడము, లేకపోతే దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఆ యూరియాని అంతటినీ కూడా రెడీ చేసి మొత్తం విభాగాలుగా అంటే పార్ట్స్గా కూడా డివైడ్ చేసి ఎవరెవరికి పంపిస్తే వాళ్ళు తయారు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకునేలాగా. అంటే డాక్టర్ ఉమర్ మనం చూసాము, ఆ డాక్టర్ ఉమర్ దగ్గరికి కొంత భాగము, మరొక టెర్రరిస్టుల దగ్గరికి మరికొంత భాగం, అంటే స్టేట్ వైడ్గా డివైడ్ చేసి వాళ్ళ దగ్గరికి పంపించేసి ఆ తర్వాత అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరపాలి అనేటటువంటి ప్లానింగ్ని అయితే చేశారు. పట్టుబడినటువంటి ఈ మొత్తం 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 దగ్గర చూసుకుంటే మాత్రము పేలుడు పదార్థాలు కావచ్చు, గన్స్ కావచ్చు, నగదు కావచ్చు, వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ఏదైతే ఉందో పక్కనే ఉన్నటువంటి దాయిదీ దేశం, ఆ పాకిస్తాన్ నుంచి పూర్తిగా కూడా జైషే మొహమ్మద్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ ఆ సహాయ సహకారాలన్నింటినీ కూడా అందించేది వాళ్ళే. ఒక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి మహిళలను కూడా టెర్రరిస్టులుగా తయారు చేసి వాళ్ళు కూడా ఆత్మాహుతి దాడులకు పాల్పడడానికి కావాల్సినటువంటి స్కెచ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వేసింది ఈ జైషే మొహమ్మద్. సో జైషే మొహమ్మద్ ఇప్పుడు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మొత్తం దీనికి సంబంధించిన టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో జైషే మొహమ్మద్ చాలా స్పష్టంగా కూడా వాళ్ళు కూడా చెప్పేశారు, దీని అంతా బిహైండ్ మేము ఉన్నామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ చాలా కీలకంగా దర్యాప్తు అయితే జరుపుతుంది. అలా జరుపుతున్నటువంటి దర్యాప్తులోనే ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ టెర్రరిస్ట్ మూకలు ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్ట్ మూకలు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా భయాందోళన కలిగించేటటువంటి విషయం. వాళ్ళందరూ కూడా పట్టుబడితేనే అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏం చేయదలుచుకున్నారు, కేవలం బాంబ్ బ్లాస్ట్లేనా లేకపోతే ఇంకా అంతకంటే మించి ఏదైనా సరే ప్లానింగ్ చేశారా, అంటే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదైనా కూడా టార్గెట్ చేశారా. ఎలాగైతే ఇప్పుడు మావోయిస్టులు ఒక్కొక్కటిగా పట్టుబడుతున్నారో పూర్తిగా మావోయిస్ట్ దాన్ని పూర్తిగా కూడా ఆపరేషన్ కగార్ పేరుతో
కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నటువంటి కేంద్ర బలగాలు అదేవిధంగా కూడా టెర్రరిస్ట్ విషయంలో కూడా ఎన్ఐఏ కూడా ముందడుగు వేయబోతుంది అనేటటువంటి సమాచారం కూడా ఉంది. సో ఇక పైన టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఇప్పటివరకు టెర్రరిస్టుకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టారు. డెఫినెట్గా కూడా అతి త్వరలోనే ఈ మావోయిస్టులకు ఎలాగైతే కంప్లీట్ చేశారో అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి పునాది ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా పేకేయాలని వాటన్ని కూడా పీకేసి పక్కన పడేయాలి అనే ఆలోచనతో ఎన్ఐ ఉంది. డెఫినెట్గా ఇది మాత్రం ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో అతిపెద్ద భారీ టీం. డెఫినెట్గా ఈ టీం ద్వారానే వీళ్ళు భారతదేశం ఏమి చేయదలుచుకునేది అంతా కూడా రాబట్టి దీనికి సహాయ సహకారాలు నిధులు వాటన్నిటిని సహకరించినటువంటి వారి భరతం పట్టి పనిలో ఎన్ఐ అయితే పడింది. రమణ. ఎస్, థ్యాంక్ యూ మధు.